నూరో కీర్తన, క్షమించండి, చివరి కీర్తన 150వ కీర్తన. 150వ కీర్తన చివరి కీర్తన మార్చి చూద్దాం. 150వ కీర్తన మార్చి చూద్దాం. పేజీ నంబరు 530, పాత నిబంధనలో పేజీ నంబరు 530. 150వ కీర్తన మార్చి చిన్న కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. 3వ వచనం, బూరధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయన స్తుతించుడి. 5వ వచనం, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరలోక తండ్రి, మరో పర్యాయము విశ్వాసంతో ప్రభావ మీతో చూస్తుంటున్నాం. కనికరించండి, మా సమయాన్ని దీవెనకరంగా చేయండి. ఒకటి ఎరుగుదాం ప్రభువా, మీకు వేరుగుండి ఏం పొందలేం, మీరు మాట్లాడకుండా మేము నేర్చుకోలేము. ఈ సమయం మా కొరకు ఆశీర్వాదకరంగా చేయండి. మమ్మల్ని దర్శించమని, మీ చేతుల్లో పెడుతుండగా చదువుకున్న భాగం మా కొరకు విరిచి వడ్డించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం మరి 150వ కీర్తన మనం చదివాం. బైబిల్లో కీర్తనల గ్రంథానికి అనేక విశేషతలు ఉన్నాయి. నిజంగా మరి ఒక విధంగా ఏ పుస్తకానికి అన్ని విశేషతలు చెప్పలేము. కీర్తనలకు చాలా ప్రత్యేకత ఉంది. నేనైతే ఇట్లా మినీ బైబుల్ అని అర్థవంతంగా పిలవాలంటే కీర్తనలనే పిలవాలి. కాకపోతే సహజంగా ఏమంటారంటే మినీ బైబిల్ అని, దేనని యెషయా గ్రంథం. ఎందువలనంటే 66 అధ్యాయాలు, 66 పుస్తకాలు, ఆ కారణాన్ని బట్టే. కానీ కీర్తనలకు బైబుల్ అని అనడానికి అనేక కారణాలు. ఫర్ ఎగ్జాంపుల్, బైబుల్కు ఎంతమంది రచయితలు? 40 మంది రచయితలు ఉంటారు, అంటే మిగిలిన 66 పుస్తకాలు. కానీ కీర్తనలకు ఎంతమంది? కీర్తనలు కామన్గా దావీదు కీర్తనలు అంటాం. కొన్ని రిఫరెన్స్ బైబిల్ అయితే దావీదు మహారాజు రాసిన కీర్తనలు అని ఉంటుంది. కానీ మనం జాగ్రత్తగా చూస్తే కీర్తనలో సుమారు 7 రచయితలు కనబడతారు. ఎవరు? కోరహు కుమారులు తగులుతారు, ఇంకా ఆసాపు తగులుతాడు, ఇంకా మోషే తగులుతాడు, సొలొమోను కీర్తనలు తగులుతాయి, ఇంకా దావీదు. ఇట్లా సుమారు 7 రచయితలు మనకు తగులుతారు. కాబట్టి అట్లా వివిధ రచయితలు. తర్వాత 91 కీర్తన పక్కన హేమాను, ఏతాము, వీళ్ళు కూడా తగులుతారు. అంటే సుమారు 7 రచయితలు మనం కీర్తనలో చూడవచ్చు. అందుకే గ్రంథము అనేది ఎక్కువగా కొన్ని పుస్తకాల కలయికతో ఉన్నదే గ్రంథం. ఒకటి 7 రచయితలు ఉన్నారు. అంతేకాదు కీర్తనలు సహజంగా మనం ఒక బుక్ అనుకుంటాం, కానీ కీర్తనలు ఒక విధంగా చెప్పాలంటే 5 పుస్తకాలు. అందుకే మనకు ఏముంటుందంటే ఫస్ట్లోనే ఉంటుంది ప్రథమ స్కందం అని. ఇంగ్లీష్ బైబిల్స్లో అయితే ఫస్ట్ బుక్, సెకండ్ బుక్, థర్డ్ బుక్ అట్ట కూడా వాడతాడు. సో పంచమ స్కందం వరకు ఉంటుంది. కాబట్టి 5 పుస్తకాల కలయిక. అందువలన గ్రంథంగా పిలవడానికి కానీ, తర్వాత అంటే మినీ బైబిల్గా కొన్ని పుస్తకాల కలయికగా కానీ, కొందరు రచయితలు కలిగిందిగా కానీ ఇట్లా మనం చూడడానికి వీలుంటుంది. అందుకే మినీ బైబిల్గా. ఇంకా చాలా విషయాలు ఒక విధంగా చెప్పాలంటే, అంటే సారాంశపరంగా చూస్తే మిగిలిన 65 పుస్తకాల్లోని సారాంశాన్ని కూడా కీర్తనలో మనం చూడవచ్చు. తర్వాత మరి పెద్ద పుస్తకం కూడా 66 పుస్తకాల్లో కీర్తనలే. తర్వాత బైబిల్ అంతట్లో పెద్ద అధ్యాయము కీర్తనలు. ఎక్కడ? 119. ఎందుకు కీర్తనలు అంటే బాబు చెప్తాడు, రైట్, మంచిదే. చిన్న కీర్తన కూడా 117.
అట్లా తర్వాత సెంటర్ వర్స్ కూడా బైబిల్కు కీర్తనలు అట్లా చూడండి ఎన్ని అనేక విషయస్తులు ఉన్నాయి వెతకాలే. తర్వాత ఒక విధంగా బైబిల్ అంతటికి అధ్యాయాలు వచనాలు కూడా ఫస్ట్ కీర్తనల నుండే తీశారు. అంతకుముందు అధ్యాయాలు వచనాలు ఉండే కాదు, తర్వాత పుస్తకాల పేర్లు కూడా ఉండే కాదు ప్రారంభం. సో కీర్తనలో ప్రారంభంలోనే అధ్యాయాలు వచనాలు ఉన్నాయి. వాటిని బట్టే మిగిలిన బైబిల్ అంతటికి అంటే ఈజీగా టెక్స్ట్ దగ్గరికి వెళ్ళడానికి విభజించారు. సరే అట్లా తర్వాత ఇంకా కీర్తనలను ఒకవేళ ఇలా చెప్పవచ్చు, పాటల పుస్తకం అంటాను నేను. అందుకే ఎక్కువ కీర్తనల్లో చెప్పేటప్పుడే 150వ కీర్తన, 100వ కీర్తన, 73వ కీర్తన ఇట్లా ఇట్లా అంటారు ఎక్కువ అధ్యాయాలు అనే కంటే. ఎందుకంటే కీర్తనలు అంటే కూడా పాటలు అని వేరే అర్థం. కొంతమంది పేరు కూడా పెట్టుకుంటారు కీర్తన అని. కీర్తన అంటే సాంగ్ అని, పాట అని. కాబట్టి 150 పాటలు కలిగిన ఒక విధంగా ఒక పెద్ద పాటల పుస్తకం. అటు రాగాలు మనకు తెలియక చదువుకుంటున్నాం, కానీ రాగాలు తెస్తే రాగాలతో పాడవచ్చు. అందుకు కొన్ని కీర్తనల మీద ఆడాడు రాస్తాడు. ఎదుగుతూ నన్ను రాగం మీద పాడదగింది, మహలత్ అని రాగం మీద పాడదగింది, పలానా తంత్రి వాయిద్యం మీద పాడదగింది. కాబట్టి ఇట్లా రాస్తాడు. ఈ సంగరాధన పుస్తకం ఎవరితో ఉంటుంది, దాంట్లో ఎవరు రాశారు, ఏ తాళం, ఆది తాళం, ఇవన్నీ రాసి ఉంటాయి. అట్లా కొంత వివరం రాస్తే మంచి సంగీతపరమైన విషయాలు అవి. కాబట్టి అట్లా అప్పటి దినాల్లోనే మరి దావీదు అందుకే నిజంగా ఇక్కడ ఒక వ్యక్తి చదువుకొని ఇతరులు చూసి నేర్చుకునే కళ కంటే కూడా ఎప్పుడు కూడా స్వయంగా పుట్టిన కళ చాలా నైపుణ్యత కలిగి ఉంటుంది. అది ఏ రూట్లో ఏ కళలోనైనా సరే స్వయంగా పుట్టే వాళ్ళకు దేవుడిచ్చినవి అవి నేర్చుకున్న వాటికంటే మించి ఉంటుంది అన్నమాట. నేర్చుకున్న వాళ్ళని మించి ఉంటుంది. ఈవెన్ కీబోర్డిస్ట్ను కూడా చాలామంది ఓన్గా నేర్చుకోవడంలో కానీ, తర్వాత దేవుడు ప్రత్యేక కృపనిస్తే ఎట్లా ఉంటుందంటే బయట ప్రొఫెషనల్స్ మించి ఉంటారు, ప్రొఫెషనల్స్కి అర్థం కానీ వేస్తారు. కాబట్టి అట్లానే దావీదు ఒక సామాన్యమైన చదువు లేని మరి గొర్రెలు కాసుకునే వ్యక్తి అయినా కానీ ప్రభు తనకు అనేక విషయస్తులు దేవుని యందు తనకున్న భయభక్తులను బట్టి అనేక విశేషతలు ఇవ్వబట్టి అట్లా అన్ని పాటలు ఇంకా ఉన్నాయి. వాస్తవానికి ఇవి అంది ఉన్నాయి, కానీ నేను ఒక పాత బుక్ చూస్తే ఇంకా ఇంకో 10 కీర్తనలు 160 కీర్తనలు ఉన్నట్టున్నాయి. కాకపోతే అవి దగ్గర ప్యారలల్గా ఉండే కీర్తనలు ఉన్నాయి, సేమ్ ఉన్నాయి అక్కడక్కడ. కాబట్టి ఇట్లా ఆయన అనేక కీర్తనలు రాయడం, పాటలు. అందుకే నేను అంటాను 66 పుస్తకాల్లో 3 పాటల పుస్తకాలు ఉంటాయి. ఏంటి? పరమగీతాలు, ఇంకా కీర్తనలు, విలాప వాక్యాలు, అవి కూడా పాటలేవి, విలాప గీతములు లెక్క. కాబట్టి అట్లా 3 పాటల పుస్తకాలు పెట్టాడంటే కూడా అంటే సాంగ్స్ అవసరం. తర్వాత ఎందుకో నేను కొన్నిసార్లు బైబిల్ వ్యక్తిగతంగా ధ్యానిస్తూ వచ్చినప్పుడు అంటే నాకు ఇలా అనిపించేది, దేవునికి పాటలు అంటే పాటలు పిచ్చామా అనిపించింది. అంటే పాటలకు అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు. మనం కొన్నిసార్లు ఏముంది లేని 2-3 పాట అంటే వాక్యం ధ్యానించుకుంటూ కొంత గ్రహింపు వస్తుంది అనే దాన్ని వెళ్తాము. కానీ పాటలు అవసరమైనప్పుడు ఏదైనా అర్థవంతమైన పాడడం తప్పేం లేదు. ఎందువలనంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ పరలోకంలో దూతలు ఏమని పాడుతున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎప్పుడో అట్లా మానక రాత్రి పాడుతున్నాను. పొద్దాలు పాడితే మాకు ఎట్లా ఉంటుంది, మైక్ కాసేపు ఆపండి, కాసేపు వినలేకపోతున్నాం అంటారు. మరి ఆయన అసలు మానక రాత్రి వాళ్ళు ఎట్టంటున్నాడు? నాకు దాన్ని బట్టి అనిపించింది ఆయన నిజమే. ఇంకా విషయం చెప్పాలంటే భూమి మీద ఉండే అనేక శ్రేష్టమైన సంగతులు పరలోకం నుండే భూమి మీద మానవుడు పరిచయం అయినాయి. అయితే ఇక్కడ ఇవాళ మనం వాడు కొన్ని వాయిద్యాలు పరలోకంలోనే కనబడతాయి. కాబట్టి అక్కడ నుండే రాగాలు పాడడం ఇవన్నీ పరలోకం నుండే మానవుడు దేవుడు భూమి మీద పరిచయం చేశాడు. అందుకే దగ్గర ఒక విషయం చెప్పాలంటే ప్రతి కళ గొప్ప విషయాలన్నీ మొదట దేవుని బిడ్డల దగ్గరే ప్రారంభమై లోకం అందుకుంది. చాలా విషయాలు పాటలు రాగాలు ఇవన్నీ కూడా దేవుని బిడ్డల నుండే లోకానికి వెళ్ళినాయి. చాలామంది దేవుని బిడ్డల దగ్గరే ప్రారంభమైనవి. ఫర్ ఎగ్జాంపుల్ రాయుము అని కూడా ఎక్కువ దేవుడు చెప్తాడు పాత నిబంధనలో. నేను నీతో చెప్పే విషయాలు రాసి, అందుకే పలకల దగ్గర కూడా దేవుడే రాసి, దేవుడు తన వేలుతో రాసిన. కాబట్టి స్క్రిప్ట్ కానీ రాయడం ఈ విషయాలన్నీ మానవుడికి దేవుడే నేర్పాడు. అందుకే నేను ఎఫ్రాయిముకు నడక నేర్పుతుంది అంటాడు. మాట్లాడడం నేర్పింది ఆయన, నడక ప్రతి విషయాలకు నేర్పించేది ఆయన. ప్రతి మంచి విషయానికి ప్రతి శ్రేష్టమైన ఇవి పరలోకం నుండి వచ్చింది.
చెడును శత్రువు నేర్పుతాడు. సరే, మనం ఈ కీర్తనలు 150 కీర్తన దగ్గరకు వస్తే, అంటే చివరి కీర్తన ఆరాధన కోసం 145 నుండి స్తుతి కీర్తనలు అని అంటారు. కీర్తనలో కూడా మళ్ళీ రకరకాలు ఉన్నాయి. ప్రార్థనా కీర్తనలు వేరు, కృతజ్ఞతా కీర్తనలు వేరు, యాత్ర కీర్తనలు ఉంటాయి. కాబట్టి ఇట్లా రకరకాల కీర్తనలు. అట్లానే చివరి 145 నుండి 150 వరకు స్తుతి కీర్తనలు అని అంటారు. అందుకే 145 పైన ఉంటుంది స్తుతి కీర్తన దావీదుది అండి. అయితే ఈ స్తుతి కీర్తనలో విశేషం ఏంటంటే, కీర్తన ప్రారంభంలో కానీ కీర్తన చివరిలో కానీ, లేదా కొన్ని కీర్తనలకు ప్రారంభం చివరి కూడా యెహోవాను స్తుతించుడి అని ఉంటుంది. అది స్తుతి కీర్తనల విశేషత. ప్రతి కీర్తనకు ప్రారంభంలో కానీ చివరిలో కానీ, కొన్ని కీర్తనలకైతే ప్రారంభం చివరిలో కూడా యెహోవాను స్తుతించుడి అంటే, యెహోవాను స్తుతించుడు అంటే అది హిబ్రూలో రాయబడ్డప్పుడైతే హల్లెలూయా అని ఉంటుంది. కాబట్టి ఆ హల్లెలూయా అని పదం అని తర్వాత కీర్తన స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కీర్తన చివరిలో కూడా హల్లెలూయా అని వాడతారు. సో ఈ స్తుతి కీర్తనలో విశేషత మనం అటు చూడదు. సరే, 150 కీర్తనలో కొన్ని విషయాలు మనం ఇక్కడ ఒక మాట మనకు మరలా కనబడుద్ది. ఏంటి చూసారా? ఏం మాట? స్తుతించుడి అనే మాట ఎక్కువగా మనకు కనబడుతుంది. సుమారు 13 పర్యాయములు ఉందనుకుంటున్నాను ఈ చిన్న కీర్తనలో. మరి 13 పర్యాయాలు స్తుతించుడి స్తుతించుడి స్తుతించుడు. అంటే చూడండి, చిన్న కీర్తనలో అది ఎక్కువ పెట్టడం ఉద్దేశం దేవుని స్తుతించడం. ఎందువలన అంటే 91వ కీర్తనలో ఏమంటాడు చూడండి, 91వ కీర్తన 92 మొదటి వచనం. 92వ కీర్తన, యెహోవాను స్తుతించుట చాలు, అది మంచిది కనుకునే ఆ కీర్తనలో మరలా స్తుతించుడి స్తుతించుడి. మానవుని జీవితంలో అంటే దేవుడు కోరే, దేవుడు ఇష్టపడే మంచి క్రియ ఏంటంటే స్తుతించుట. కాబట్టి స్తుతించుట అనేది దేవుడికి మానవుని నుండి కోరుకునేది. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి ఆలోచిస్తే, అసలు మానవుని దేవుడు నిర్మించిందే స్తుతించడం కోసం. చూసారా? అసలైన పర్పస్ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 43 7వ వచనం చదవండి తీసుకున్న వాళ్ళు. యెషయా గ్రంథం 43:7, నా మహిమ నిమిత్తం చాలు. ఎందుకు సృజించాడంట? మహిమ నిమిత్తం. కాబట్టి ఆయనకు మహిమ తేవాలి, లేదా ఆయన మహిమ పరచాలి. కాబట్టి ఆయన మహిమ పొందాలి, లేదా ఆయన నివసించాలి అని. అందుకే యాకోబుతో నీలో నన్ను మహింపరచుకుంటాను. కాబట్టి మహిమ కొరకే చేశాడు. దేవుని మహింపరచడం మానవుడి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అసలైన పర్పస్ జరగకపోతే దేవుని మహింపరచడం మాత్రం చేయకుండా, నేను క్రికెట్ ఆడతాను, వాలీబాల్ ఆడతాను, చదివాను, లేకపోతే వాళ్ళని కొట్టగలను, వీళ్ళని కొట్టగలను అని 100 డిగ్రీలు ఆయన తీసి పక్కన పెట్టాడు. ముందు అసలైనది కావాలి కదా. మీరు ఎప్పుడు చూడండి, ప్రతి వస్తువుకు ప్రధాన ఉద్దేశం ఒకటి ఉంటుంది, తర్వాత ఉప ఉద్దేశాలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ను ఉంది, పెన్ను యొక్క ప్రధాన పని ఏంటి? రాసేది. తర్వాత ఇంకా ఉప పనులు ఏం చేస్తుంది? అది చెప్తున్నాడు, పొడుతా అంటే అత్యవసరం అయితే సాధనంగా కూడా ఉంటుంది. కొంతమంది అప్పుడు గోల్డ్ మట్టి తీసుకుంటారు. సరే, ఏదైనా కొంతమంది పెన్నుతో కూడా పళ్ళకి బాగా తీసుకునే వాళ్ళు ఉంటున్నారు. సరే, ఇంకా ఇవన్నీ చిన్న ఎక్కడన్నా ఏమన్నా అవసరం అయితే తొందరగా క్లీన్ చేయడం పనికోదు. ఇవన్నీ ఉప పనులు అంటారు. కానీ దీని ప్రధాన పని రాయడం. అసలైన పని చేయకుండా ఏంది నేను గోల్డ్ మట్టి దిగలను, కావాలంటే బాగు చేసుకోవచ్చు, ఉంచుకో అంటే వీటికి ఉంచుతామా? వేరే వాటికి ఉంచు. కాబట్టి అసలు ప్రధానమైన పని. అట్లానే మానవుని దేవుని నిర్మించడంలో ప్రధాన పని ఆయన్ని స్తుతించాలి, ఆయనకు మహిమ తేవాలి, ఆయన మహిమకరంగా జీవించాలి, ఆయన మహింపరచాలి. సరే, ఆయన మహింపరచడం, ఆరాధించడం అనే దాంట్లో వాస్తవానికి అనేక ఆస్పెక్ట్స్ ఉంది. నేను అనుకుంటాను మనం ఎక్కువగా ఒక విధంగా చెప్పాలంటే ఇబ్రహీం సహస్రంలో ఏం అవగాహన ఉందంటే, మోకరించి కళ్ళు మూసుకొని 4 మాటలు ఆరాధన మాటలు చెప్తేనే ఆరాధించాం అనుకుంటాం. వాస్తవానికి ఆరాధనలో అది ఒక పద్ధతి. బైబిల్ మనం జాగ్రత్త చూస్తే అనేక పద్ధతులు, సుమారు 7 పద్ధతులు కనపడతాయి. అసలు నీ జీవితమే ప్రభువుకి మహిమ తెచ్చేదిగా ఉండాలి. అది జీవితంతో ఆరాధించడం.
అది అనేక సందర్భాల్లో బైబిల్లో దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఆదామును సృజించింది కూడా వారి జీవితంలో దేవుని మహిమ కొరకై బ్రతకాలి. ఆయన మాటకు లోబడి జీవిస్తే అదే దేవునికి మహిమ తేడు. ఇది ప్రధాన ఆస్పెక్ట్ అండి. అందుకే ఆయనకు మహిమకరంగా జీవించడం, ఆయన మహిమపరచడం. కానీ అది లేకుండా నేను ఊరికే నోటితో కూడిన ఆరాధన చేస్తానంటే అది నిష్ప్రయోజనం. ప్రభు కూడా అంగీకరించడు. అందుకే మత్తయి 15వ అధ్యాయం 7వ వచనంలో శాస్త్రుల పరిచయులతో ఏమంటాడంటే, మత్తయి 15 7వ వచనం, మత్తయి 15:7 ఏమంటారు? వేషధారులారా, అది చూసారు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ హృదయం మాత్రం దూరం. చూసారు, దీని ద్వారా ఉపయోగం లేదు. అది హృదయము ప్రభువుకి ప్రధానమైనదిగా, ప్రభువుకి ప్రాముఖ్యత ఇచ్చేదిగా, నా జీవితంలో ప్రభువే ప్రాముఖ్యత అని నువ్వు తగ్గించుకొని ప్రభువుని హెచ్చించడం. అందుకే ఆరాధన అంటే మనం బైబిల్ అంతా జాగ్రత్త చూసినప్పుడు ఆరాధన అంటే దేవుణ్ణి హెచ్చించడం, దేవుణ్ణి చూపించగలగడం, దేవుణ్ణి గొప్ప చేయడం. అందుకే మనం ప్రకటన గ్రంథంలో కూడా పరలోకంలో ఆరాధనను మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో కూడా 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, తర్వాత 7వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో కూడా అక్కడ పరలోకంలో ఆరాధనను ఎక్కువ చూస్తాం. అక్కడ ఏం చేస్తున్నారు అని ఆరాధనలో మనం ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే జస్ట్ వాళ్ళని తగ్గించుకొని దేవుని ఘనపరుస్తున్నారు. అదే మనం చూసేది ఆరాధన అంటే. ప్రకటన గ్రంథం ఎక్కడ 7వ అధ్యాయంలో, సరే 7వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి. 9, 7, 9. అటు తర్వాత నేను చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలను గొప్ప సమూహం కనబడు. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారై ఖర్జూరపు మాటలు చేతపట్టుకొని సింహాసనం గొర్రెపిల్ల నిలబడి. చూసారా, అక్కడ పరలోకంలో ఎవడు లెక్కింపులేని గొప్ప సమూహం ప్రభు ప్రజలు భూమి మీద నుంచి పోగు చేయబడిన తర్వాత వారు ఆరాధించడానికి వచ్చారు. అక్కడ 2 ఇండికేట్స్ ఇచ్చాడు. ఒకటి తెల్లని వస్త్రం ధరించుకున్నారు, రెండోది ఖర్జూరపు మాటలు చేతిలో ఉన్నాయి. ఈ 2 ఏం చూపిస్తున్నాయంటే, తెల్లని వస్త్రం అనేది పరిశుద్ధత సూచన. పరిశుద్ధత లేకుండా తెల్లని బట్టలు వేసినందులో ఉపయోగం కూడా ఏం లేదు. ఇవాళ ఎక్కువ నేను అనుకుంటాను, భక్తిలో తెలియకుండా మనం ఏం చేస్తామంటే రూట్ విషయాన్ని విడిచి ఇది యాంత్రికమైన వాటికి అలవాటుపడతాం ఎక్కువ, మెకానికల్గా. కాబట్టి రూట్ విషయం మర్చిపోతాం. పరిశుద్ధత అనేది వదిలేసి అచ్చం తెల్లబట్టలకు అలవాటుపడ్డాం. ఇవాళ మోస్ట్ చివరి దినాలు అంటే రాకడ దగ్గర బిడ్డలకి ఏమైందంటే తెల్లబట్టలకు, బ్యాగుకు, వీటికి అలవాటుపడి ఇక వీళ్ళు ఏంది అవసరమైతే మురికైనా కానీ తెల్లవేసి అటు తిరుగుతారు. కానీ అంటే పరిశుద్ధత విడిచిపెడితే ఉపయోగం లేదు. అట్లా చెప్పి వేదం కాదు, అది వ్యక్తిగత తీర్మానం అయితే వేయచ్చు, అది వేరే విషయం. అసలు అది వేరే సబ్జెక్టు. నేను దాని మీద విడిగా వ్యక్తిగతంగా ధ్యానించినప్పుడు అసలు ఈ బాటలు కాదని అర్థమైనాక నేను వదిలేను, అది వేరే విషయం. కాబట్టి సరే, మాదిరిగా ఉండటం కోసం వేసినా అసలు పరిశుద్ధత అనే సంగతి విడిచి తెల్లబట్టలు వేయడమే పరిశుద్ధత అనుకుంటే దాని ద్వారా ఉపయోగం ఏమీ లేదు, ప్రయోజనం లేదు. కాబట్టి అందుకే ఇక్కడ వారు ఎందుకు ధరించారంటే పరిశుద్ధత ఉంటేనే అక్కడ కనబడతావు. పరిశుద్ధ ఉన్నవాళ్ళు ప్రభువు స్తుతించడానికి వస్తారు, పరలోకపు ఆరాధనలోకి వస్తారు. తర్వాత అక్కడ ఇంకోటి ఏం చూస్తున్నాం వాళ్ళ చేతుల్లో, ఖర్జూరపు మాటలు. అది కూడా విక్టోరియస్ లైఫ్, విజయవంతమైన జీవితానికి సూచన. అందుకే మరి యేసు ప్రభు కూడా యెరూషలేముకి వచ్చేటప్పుడు వారు మటలు పట్టుకొని ఏమంటున్నారు, హోసన్న, తర్వాత దావీదు కుమారునికి జయం, స్తుతింపడగా అంటే దేవుని ఘనపరుస్తున్నాడు, దేవుడిని హెచ్చించడం, దేవుణ్ణి పొగడ్డు, కొనియాడడం, దేవుని ఎందుకంటే మరి పూజింపదగింది, ఘనపరచదగింది, కొనియాడదగింది, హెచ్చింపదగింది దేవుడు మాత్రమే. దేవుడు తప్ప, దేవుని కంటే పైన ఎవరు లేరు, దేవుడితో సమానంగా కూడా ఎవరు లేరు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడు. కాబట్టి ఆయన మహాఘనుడు, మహోన్నతుడు. కాబట్టి ఆయన ఘనపరచదగినవాడు. అందుకే వాళ్ళు ఎవరు లెక్కింపు లేని సమూహం భూమి నుంచి పోగు చేయబడిన తర్వాత వాళ్ళు పరిశుద్ధత, విజయవంతమైన జీవితం గలవాళ్ళు పరలోకపు ఆరాధనలు ఉంటారు. వాళ్ళు ఏమని ఆరాధిస్తున్నారు? 10వ వచనం చూడండి, ప్రకటన గ్రంథం 7:10 ఏముంది అక్కడ? సింహాసనాసీనుడైన మా దేవునికిని
మా రక్షణకై స్తోత్రం మహాశబ్దంతో. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే బైబిల్లో ఎక్కడ చూసినా ఆరాధన మహాశబ్దంతో అని ఉంటుంది. అంటే ఎలుగెత్తి అని అన్నా ఉంటుంది. ఎలుగెత్తి అంటే ఎలికినెత్తి కాదు, అంటే ఎలుగెత్తి అంటే స్వరం ఎత్తి అని పెద్దగా స్వరం ఎత్తి అంటే సమాజంలో చేసేటప్పుడు. ఒక్కోసారి వ్యక్తిగతంగా చేస్తే మౌనం కూడా చేయొచ్చు. సియోన్లో మౌనంగా ఉంటే నీకు స్తుతి చెల్లించుట. కొన్నిసార్లు ఆత్మతో ఆత్మైన దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు పర్సనల్, కాబట్టి అది మౌనంగా. కానీ సమాజంలో సంఘంలో ఎప్పుడు కూడా మనం బైబిల్ ఎక్కడ చూసినా బిగ్గరగా ఇక్కడ కూడా ఏముంది, ఎలుగెత్తి చెప్పారు. తర్వాత వాళ్ళు ప్రధానంగా దేని బట్టి చెప్తున్నారు చూడండి, మా రక్షణకై. అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే కృతజ్ఞతాస్తుతులు అంటే మేళ్ళను బట్టి చేసేది. అయ్యో నాకు అటు సహాయపడ్డావు, ఇటు సహాయపడ్డావు, మరి పెన్షన్ వచ్చి ఈ నెలలో పెన్షన్ వచ్చేటట్టు చేసావు, లేకపోతే గడ్డికి వెళ్తే చేయి దాక్కుండా చేసావు, మా గేదె పాలు ఇచ్చేటట్టు. ఇవన్నీ ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు, మేళ్ళను బట్టి ఎప్పుడైనా చేయొచ్చు పర్సనల్. కానీ సంఘంలో రక్షణను బట్టి చేసేది, రక్షణను బట్టి చెల్లించేది. అందుకే మనం ఈ 150 కీర్తన చిన్న కీర్తనలో అది ఆరాధన గురించి ఎక్కువ మాట్లాడుతుంది. అంటే వాట్ వీ హ్యావ్ టు డూ, ఏం చెయ్యాలి అనే విషయం ఈ కీర్తన మాట్లాడుతుంది. 150 కీర్తన అంతా స్తుతించుడి స్తుతించుడి స్తుతించుడి. మనం ఏం చేద్దాం, ఏది ఎక్కువ చేద్దాం, స్తుతిస్తామా ప్రార్థిస్తామా? ఉదయం లేస్తే రాత్రి పడుకునేంత వరకు ప్రార్థన. అందుకే ఒక ఆయన ఇలా రాశాడు, జేసామ్ జబుద్రై అని ఆయన బుక్లో ఒక ఉపమానం కథలాగా రాశాడు. ఏం రాశాడంటే, ప్రతిరోజు ఉదయాన్నే పరలోకం నుండి 2 దేవదూతలు వస్తారంట భూమి మీద. వాళ్ళు వస్తూ ఇద్దరు చెరవు పెద్ద గంపలు తీసుకొని వస్తారు. వాళ్ళ పని ఏంటంటే, ఒక దేవదూత గంప మీద ప్రార్థనలు అని రాసి ఉంటుందంట, ఒక దేవదూత గంప మీద స్తుతులు లేదా ఆరాధనలు అని రాసి ఉంటుంది. సాయంకాలానికి అందరూ పడుకున్నాక వాళ్ళిద్దరు పరలోకం వెళ్తే ఈ ప్రార్థనలు గంప తీసుకున్న దూత అవి మొయ్యలేక అవి కింద పడి ఎత్తుకుంటాం, ఎప్పుడు పడ తెలియద్దా. ఈ ఆరాధనలు గంప తీసుకొచ్చిన దూత అంట ఏదో 4-5 అప్పడాలు ఉండేట్టు, ఏంది ఎవరు వేయరేంటి ఇందులో అని ఖాళీ గంప తెలియద్దా. అంటే ఆయన దూతలు గంపలు ఎత్తుకొచ్చేది ఎంతవరకు నిజమే, కానీ ఇందులో సత్యం మాత్రం నిజం. భూమి మీద నుంచి దేవునికి ఆరాధనలు ఎక్కువ వెళ్తున్నాయా, ప్రార్థనలు ఎక్కువ వెళ్తున్నాయా అంటే, ఎవరితో కంటే కూడా మనల్ని మనం చూసుకుంటేనే మోకరిస్తే మనం అది బాల ఇది బాల అది అవసరం ఇది అవసరం అంటే ఏదో భూ సంబంధం అది ఇది అని కోరేదే ఎక్కువ అడుగుతాం. కానీ మరి ప్రభువు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి స్తుతించడం చాలాసార్లు తెలియకుండా నిర్లక్ష్యం మరుగైపోతూ ఉంటుంది. కాబట్టి అందుకే ఒక నిజమైన క్రైస్తవుని జీవితంలో ఆరాధన ఉండాలి. అందుకే మనం ఏం చెయ్యాలి అని ఈ కీర్తన మనకు నేర్పిస్తుంది, స్తుతించండి. రెండోది, ఈ కీర్తనలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఎవరిని స్తుతించాలి కూడా చెప్తుంది. ఎవరిని స్తుతించాలి చూడండి, ఫస్ట్ లైన్లో ఉంటుంది, యెహోవాను స్తుతించుడి. లేకపోతే ఇంకా కిందకి వెళితే దేవుణ్ణి స్తుతించండి అని కూడా ఉంది. ఇంకా కిందకి వెళితే ఆయనను స్తుతించుడి. అందుకే చివరిలో కూడా ఉంటుంది, యెహోవాను స్తుతించుడి. యెహోవాను అంటే నిర్మకాండం 3వ అధ్యాయంలో ఎవరు ఉన్నవాడు, ఆది నుంచి ఉన్నవాడు, అన్నిటికీ మూలమైన సృష్టికర్తను స్తుతించడం. ఇది మానవుడి జీవితంలో అత్యున్నతమైన క్రియ. ఏంటంటే సృష్టిని కాదు, సృష్టికర్తను. ఎందువలనంటే సహజంగానే మనుషుల్లో సృష్టికర్తను వదిలి సృష్టిని అన్నింటిని వాటిని వీటిని వస్తువుల్ని దేని బట్టి దాన్ని తెలియకుండా మనం కూడా కొన్ని అట్లా ఆరాధిస్తూ ఉంటాం. అందుకే దేవుణ్ణి సృష్టికర్తను ఆరాధించాలి. అందుకే కీర్తన మనం ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. తర్వాత ఎవరిని స్తుతించాలో కూడా చెప్తుంది. సృష్టికర్తను ఆయనే మనల్ని ప్రేమించి మానవుడిని సృష్టించినాడు కనుకనే మానవుడు పాప విమోచన కోసం భూమి మీద దిగొచ్చి మనం పొందాల్సిన శిక్ష తానే తీసుకున్నాడు. మన బదులు మనిషిగా సిలువపై ఆయన ప్రాణం ఇచ్చాడు. కాబట్టి మనం సృష్టించినవాడు, మనల్ని ప్రేమించినవాడు, నీ పాప విమోచన కోసం ప్రాణం పెట్టినవాడు, తర్వాత ఇప్పుడు ఎదురు చూస్తున్నాడు మన కోసం స్థలం వస్తే చేర్చుకోవడం, ఆయన రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇలాంటి ఇంత ప్రేమించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి, నేను ప్రేమించిన మరి మన విమోచన సిద్ధపరిచిన దేవుని స్తుతించాలి. ఇది మానవుడి జీవితంలో ఎవరిని స్తుతించాలో కూడా ఈ కీర్తన చెప్తుంది. రెండోది. మూడోదిగా మనం ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు అంటే ఎవరు స్తుతించాలో కూడా చెప్తుంది ఈ కీర్తన. ఎవరు స్తుతించాలి? 6వ వచనం చూడు, చివరి వచనంలో సకల ప్రాణులు యెహోవాను
స్తుతించుదురుగాక. ఎవరు స్తుతించాలంట? సకల ప్రాణులు అంటే సకల ప్రాణులు అంటే ప్రాణమున్న ప్రతిదీ, అంతే. ప్రాణమున్న ప్రతిదీ, మనుషులే కాదు, ఖచ్చితంగా ప్రాణమున్న ప్రతిదీ. అయితే విచారం ఏంటంటే, మనం బైబిల్ జాగ్రత్త చూస్తే ప్రాణమున్న ప్రతిదీ దేవుని స్తుతించడంలో తప్పవట్లేదు, కానీ ప్రాణమున్న మనిషి ఒకడే తప్పిపోతాడు. అందుకే ఈ మనిషిని ఏమన్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉండా స్తుతించట్లేదు కాబట్టి ఏముందంటే బైబిల్, ఎఫెసీయులు 2:1 చదవండి తీసిన వాళ్ళు. అది సంగతి. ఎట్టా స్తుతించకపోతే ఏంటి? చచ్చిన కింద. ఎందువల్లంటే పాపముల అపరాధం చచ్చి ఉన్న కారణాన దేవుని స్తుతించడం ఆ విషయంలో పడిపోయి ఉన్నాడు. అందుకే నిజమైన ఆరాధన చెల్లించలేడు పాపములో ఉన్నంత వరకు. ప్రభువుని స్తుతించుట అంటే ప్రభువుతో ఒక విధంగా చెప్పాలంటే కనెక్ట్ అవుట తెలియదు అన్నమాట. ఆత్మ అయిన దేవుడిని ఆత్మతో స్పృశించలేడు పాపం అందు ఉండగా. అందుకే పాపములతో అపరాధముల చేత చచ్చి ఉన్నాడు. ఆ దేవుని టేస్ట్ తెలియదు. అసలు ఇంకా చెప్పాలంటే అదృశ్య దేవుణ్ణి కనెక్ట్ అయ్యడం, తెలుసుకోవడం, అది తెలుసుకోలేక ఇక అది తెలియని అది కుదరని పని ఏమనుకొని కనపడే మనకు ఎందుకు లేదు, కనపడేదే తల ఒకటి ఆపుకున్నాడు అనమాట. ఇక అది దేవుడు కొంత శత్రువు అట్ట మోసపరిచాడు. దేవుని వైపు నుండి ఆలోచన వెళ్ళకుండా మళ్ళించి ఇదే దేవుడు ఏదో దాంతో తృప్తి పడేటట్టు చేస్తాడు. అందుకే ఎవరు దోషం తల ఒకటి ఆపుకుని అసలు ఎవరు దేవుడిని అంటాడో కూడా తెలియదు. మళ్ళీ తెలియకుండా అజ్ఞానంలోనే అశ్వేస్తాడు. మేము అన్నింటినీ ఉంటాం, మీరు ఒకడినే దేవుడు అంటాడు. అది ఎట్టుందంటే తండ్రి ఎవడో తెలియని వాడు ఏం చేస్తాడు, ప్రతి ఒక్కళ్ళని చూసినప్పుడు ఒకళ్ళు మా నాన్న ఎట్టు ఉంటాడు, ప్రతి ఒక్కడిని నాన్నలా నువ్వు ఉంచుకుంటాడు. నిజంగా తండ్రి తెలిసినోడు ఎవడు నువ్వు ఉంచుకుంటాడు, అంతేనా? తండ్రి తెలియనివాడు ఎట్లుంటుందంటే, అంటే నేను అనుకుంటున్నాను, నేను ఆ స్థితిలో ఉంటే, నేను బాల్యంలో తండ్రి చనిపోయి ఉంటే ఎవరిని చూసినా ఒకళ్ళు మా నాన్న ఎట్టు ఉంటాడా, వాళ్ళు మా నాన్న కూడా ఎటు చేసేవాడా, వాళ్ళు ఎవరిని చూసినా మా నాన్న ఎట్టు ఉంటాడా అనుకుంటాడు. కొత్త ఒక్కడిని నాన్న అనుకునేది ఎవడంటే అసలు నాన్న ఎవడో తెలియనివాడు. నిజంగా నాన్న తెలిసినోడు ఎవరిని అందరిని అనుకోడు. పిలితే పిలవచ్చు, గౌరవించవచ్చు, అది వేరే విషయం. కాబట్టి సృష్టికర్తను మరి అదృశ్య దేవుణ్ణి కలుసుకోవడమే. పాపమును విడిపించబడితే ఖచ్చితంగా అదృశ్య దేవునితో సంబంధంలోకి వస్తారు. అందుకే ఈ కీర్తన ఎవరు స్తుతించాలో కూడా చెప్పు, సకల ప్రాణులు ప్రాణంతో. అందుకే యెషయా గ్రంథంలో 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచ్చిన యెషయా గ్రంథం 38:19. హిజ్కియా తన అనుభవంలో పలుకుతూ అంటాడు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. కొంచెం లోపలికి వెళితే ఈ ప్రాణంతో ఉండ సజీవులు వేరు, దేవుని లెక్కలో సజీవులు వేరు. మళ్ళీ అందుకే ఆయన ఏమంటా అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంటాడు, సజీవుల దేవుడు అంటాడు. సజీవుల దేవుడు అంటే వాళ్ళైనా సజీవులు మిగిలిన అంటే. అందుకే ఆత్మయందు బ్రతికించబడిన సజీవులు. అందుకే ఇక్కడ కూడా చూసారా, మళ్ళీ కోట్ చేస్తాడు, సజీవులే కదా నిన్ను స్తుతించు. కొన్ని ఇంగ్లీష్ వర్షన్ బైబిల్లో అయితే సజీవుల్లో సజీవులు అని కూడా వాడతాడు. అంటే భౌతికంగా సజీవులు వేరు, ఆత్మలో సజీవులు వేరు, బ్రతికించబడి. అందుకే అపరాధంతో పాపములతో సచ్చిన మానవుడు ఎప్పుడైతే బ్రతికించబడతారో వీళ్ళు అసలైన సజీవులు. ఆత్మ కూడా బ్రతికించబడి దైవిక సంగతులు ఎరిగిన వాళ్ళు, దేవునితో సంబంధం అవగాహన ఉన్నవాళ్ళు, ఒక నిరీక్షణ ఉన్నవాళ్ళు, చనిపోతే దేవుని కలుసుకుంటాం, మరణపు అవతల సంగతులు ఎరిగిన వాళ్ళు, ఇదొక సజీవుల లిస్ట్ అన్నమాట. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడిని అన్నాడు, కానీ కయ్యూను, ఏశావు వీళ్ళు దేవుని పిలవలేదు. వాళ్ళు భూమి మీద బతికేళ్ళాను. కానీ అందుకే ఈ ఆత్మయందు బ్రతికిన సజీవులు. కాబట్టి అందుకే మనం ఈరోజు భౌతికంగా సజీవులు ఉంచాడు, విశేషంగా పాపముల నుండి విడిపించబోవడం ద్వారా ఆత్మ సజీవులుగా కూడా ప్రభువును మనల్ని ఉంచాడు. అందుకే సజీవులు ఎవరు స్తుతించాలంటే సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి అని చెప్తుంది. తర్వాత ఈ చిన్న కీర్తనలో మనం ఇంకోటి ఏం చూడవచ్చు అంటే ఎక్కడ స్తుతించాలి అనే విషయం కూడా మనకు నేర్పిస్తుంది. 150 కీర్తనలు ఎక్కడ స్తుతించాలి? మొదటి వచనంలో చూడండి, మొదటి వచనంలో ఉంటుంది, యెహోవాను స్తుతించుడి ఆయన పరిశుద్ధాలయమునందు స్తుతించుడి. తర్వాత
అక్కడ అదే వచ్చిన కంటిన్యూస్ ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాల ముందు ఆయనను స్తుతించుడి. చూసారా, అంటే ఒక విధంగా చెప్పాలంటే మరి మొట్టమొదట పరిశుద్ధాలయం, దేవుని మందిరములో దేవుని ప్రజలతో, వాస్తవానికి అంటే వ్యక్తిగతంగా ఎక్కడైనా స్తుతించవచ్చు భూమి మీద, కానీ సంఘములో చెల్లించాల్సిన ఆరాధన ఇది ఒక విధంగా చెప్పాలంటే దావీదు దీన్ని ఎక్కువ కోట్ చేశాడు. పాత నిబంధనలోనే ఇప్పటి కృత నిబంధన ఆరాధన ఈ విధానాన్ని దావీదు పాత నిబంధనలను చూసి చాలా చోట్ల దావీదు తన కీర్తనలో నా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని సమాజములో, సంఘములో, నీ ప్రజల్లో నిన్ను కొనియాడుదు అన్నాడు. కాబట్టి దేవుని ప్రజల మధ్యలో, సంఘములో, పరిశుద్ధాలయం నందు, అందుకే ఆలయం నందు అనలేదు, పరిశుద్ధాలయం. ఏ ఆలయం పడితే ఆలయంలో ఆరాధించలేదు. పరిశుద్ధత అంటే పరిశుద్ధపరచబడ్డ ప్రజలు ఉండాలి. అందుకే సంఘానికి కనీసం యేసుప్రభు రక్తంలో కడగబడిన కనీసం 2 ఉండాలి దేవుని సన్నిధి అనుభవించాలి. అది ఎవరు యేసుప్రభు రక్తంలో కడగబడ్డ వాళ్ళు, లేకపోతే దాన్ని ఏమంటా అంటే యెషయా గ్రంథంలో పాపులు గుంపుకూడు ఉత్సవ సమాజమును నేను వార్చజాలను. పాపులుగా ఎన్ని లక్షల మంది కూడినా యేసుప్రభు రక్తాలు కడగబడ్డ వాళ్ళు ఎవరు లేనప్పుడు అది ఎట్స్ దేవుని సంఘం అయితే? దుష్టుల సంఘం నా హస్తం అంటాడు, పాపులు గుంపు కూడా ఉత్సవ సమాజం అంటాడు, లేకపోతే ఇక మీ పండగలు అంటాడు అవసరమైతే, అవి తేవద్దు నాకు అసలు నాకు చోటు లేదు అంటాడు. కాబట్టి అందుకే యేసుప్రభు రక్తంలో కడగబడిన కనీసం 2 చేరే దగ్గర ప్రభు సన్నిధి అనుభవించవచ్చు. కాబట్టి అందుకే ఎక్కడ ఆరాధించాలంటే పరిశుద్ధ ఆలయం, ఒట్టి ఆలయం కాదు, పరిశుద్ధపరచబడ్డ ప్రజలు, లేదా నేను పరిశుద్ధపరచుటకు అవసరమైన దేవుని వాక్యముకు ప్రాముఖ్యత ఉన్న చోట. కాబట్టి ఇట్లా అక్కడ ఎక్కడ ఆరాధించాలి? పరిశుద్ధాలయంలో. తర్వాత ఇంకేముంటుంది? ఆకాశ విశాలం ఉంది. అంటే ఆకాశ విశాలం అంటే ఒక విధంగా మధ్యాకాశం. ఎప్పుడు? రేపు ప్రభువుని సంఘం మధ్యాకాశంలో కలుసుకున్నా చేసేది ఏముంటుంది? ఇక ఆడకెళ్ళి ఆడవడం ఏముండదు ఇంకాడ. అందుకు ఒక ఆయన ఎత్తపడ్డాక ఇక మళ్ళీ ప్రత్యేక కూడికలుండు, ఉపన్యాసాలుండు, ఇక బోధించాల్సిన అవసరం ఇవన్నీ ఏముండు, స్తుతించడమే మనకు. ఆ తర్వాత నిత్యత్వంలో కూడా ప్రభుని ఆరాధించడు యుగయుగాలు. సో ఎవరైతే పరిశుద్ధాలయంలో ఆరాధిస్తారో వారు నిత్యం ప్రభుతో ఆరాధించే పరలోకంలో కూడా వస్తారు. పరలోకపు ఆరాధనలు ఎవరుంటారు అంటే పరిశుద్ధాలయపు ఆరాధనలు ఎవరుంటారో వారు అక్కడికి వస్తారు. ఇక్కడ అనుభవం అవసరం. అందుకే కాబట్టి ఒక రకంగా సంఘం అంటే ఏంటంటే మనల్ని పరలోకానికి సిద్ధపరిచే స్థలం, ఇది సిద్ధపరచబడేది, మోల్డ్ చేయబడి. కాబట్టి ఇక్కడ ఈ ఆత్మీయ లక్షణాలు మనకు అందుకే ఇక్కడ అవసరం ఉంది. కాబట్టి ఎక్కడ ఆరాధించాలో? పరిశుద్ధాలయంలో, ఆకాశ విశాలంలో మధ్యాసనం ప్రభువుని కలుసుకున్నాక రేపు నిత్యత్వంలో కూడా ఆరాధిస్తాం. తర్వాత ఈ చిన్న కీర్తనలో మనం ఇంకోటి ఏం చూడవచ్చు అంటే ఎలా ఆరాధించాలి, హౌ టు వర్షిప్, ఎలా ఆరాధించాలో కూడా చెప్తుంది. ఎలా ఆరాధించాలి చాలా విషయాలు. 3వ వచనం నుండి బోరధ్వనితో, స్వరమండలంతో, సితారాతో, 4వ వచనం తంబూరుతో, నాట్యంతో, తంతివాద్యంతో, పిలనకురువుతో, 5 అయితే మ్రోగుతాళాలతో, గంభీర ధ్వని గల, ఇవన్నీ ఎట్లా ఒక విధంగా చెప్పాలంటే అనేక అర్థాలు ఇస్తుంది. ఒకటి పాటలతో స్తుతించవచ్చు. ఖచ్చితంగా బైబిల్లో పాటలతో స్తుతించుట ఎక్కువగా రాయబడింది. ఇప్పుడు దావీదు అనుభవం కూడా ఎక్కువ పాటలతో స్తుతించాడు. సో పరలోకంలో కూడా గాన ప్రతిగానములు యుగయుగాలు. సో పాటలతో స్తుతించడం, పాటలతో కూడా ప్రభువును స్తుతించవచ్చు. అందుకే చూసారా, ఒకసారి కొందరు పల్లవ పాడతారు, ఒక చరణం, ఒక పల్లవ, అది చాలా మధురంగా అందరు కలిసి పాడితే సరిగా అసలు ఆ పాడే ఆరాధన విని మారినోళ్ళు. తిమోతి గారు ఆయన అట్టే దర్శించబడ్డాడు. ఏంది అసలు ఎంత ఎంత బాగుంది వీళ్ళందరూ పాడుతుంటే, కొంచెం పాడితే బాగుండు, కొద్ది పాడతారేంటి అనుకున్నాడు. ఎట్లుందంటే మంచి స్వీట్గా అనిపిస్తే ఇంకిస్తే బాగుండేది, కొద్దిగా పెట్టారు అన్నాడు అనుకున్నాడు. తర్వాత దేవుడు దర్శించి. కాబట్టి పాటలతో అనే భావం ఇస్తుంది. ఇంకోటి మనం ఏం చూడవచ్చు అంటే ఆ వాయిద్యాల ద్వారా బిగ్గరగా శబ్దం ఇస్తుంది. బిగ్గరగా ఇక్కడ ఒక వాయిద్యం ఉంటుంది, ఏది తంతి వాయిద్యం ఉంది కదా, తంతి వాయిద్యం ఎక్కువగా వీటిల్లో అంటే దావీదు వాడిన వాయిద్యాలు ఎక్కువగా కీర్తనలో తంతులు ఉండే వాయిద్యాలు పడతాడు. సితారా కానీ స్వరమండలం, ఈ తంతులు ఉండేవి ఉంటాయి. దీన్ని ఒకసారి ఒక ఆయన అంటే ఇలా కూడా వర్ణించాడు. తంతి వాయిద్యం ఏంటంటే 10 తంతుల సితారా ఇట్లా ఉంటుంది.
ఈ తంతులు ఏంటంటే మనిషి నువ్వే పెద్ద వాయిద్యం అంటాడు. 10 తంతులు, 2 కళ్ళు, 2 చెవులు, 2 కాళ్ళు, 2 చేతులు, తర్వాత ముక్కు నోరు, 10 తంతులు అయినాయో లేదా అంటాడు. అంటే సరే, అంటే ఒక విధంగా దాన్ని ఎట్ట తీసుకోవాలంటే సర్వ అవయవాల్లో సంపూర్ణ హృదయంతో, పూర్ణ హృదయంతో నీవే ప్రభువుని స్తుతించాలి. నీవే పెద్ద వాయిద్యం, నిజమే. అందుకే ఇందాక చూసేది ఎలుగెత్తి స్వరమండలం అంటే కూడా మన స్వరం ఎత్తి ఆరాధించడం. ఎలుగెత్తి అంటే ఏముంటుంది, మొదట్లో ఎలుగెత్తి అంటే అదేమైనా కొనకరావాలని ఎత్తడానికి అనుకున్నాడు. అది స్వరం బిగ్గరగా ఎత్తడం దేవుడిచ్చినవే, నిజమే. అందుకే వాయిద్యాలు ఒక్కోసారి సంఘాలు వాయిద్యాలు అనుకో నిరుత్సాహం. అసలు ఏం వాయిద్యం ఉంది, క్లాప్స్ కొట్టడమే నంబర్ 1 వాయిద్యం. దీని తర్వాత ఏదైనా అందుకే చూసాడు ఎనీ ఇన్స్ట్రుమెంట్లో ఈ బేసిక్ ఇన్స్ట్రుమెంట్ కీబోర్డ్స్లో క్లాప్స్ కూడా ఉంటాయి. దీంతో స్టార్ట్ అయ్యి తర్వాత రిథమ్ స్టార్ట్ అయ్యింది ఏదైనా. సో బేసిక్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి బిగ్గరగా చేయాలనే సత్యం కూడా చెప్తుంది. బిగ్గరగా చేయాలి, తర్వాత పాటలతో చేయాలి, తర్వాత నీవే వాయిద్యము. ఇంకేం సత్యం ఇస్తుంది అదంటే ఆ వాయిద్యాలు దేనికి సూచన అంటే సంతోషానికి కూడా సూచన కదా. ఏడ్చేవాడిని ఆయుధం కొడతాడా, పక్కకు దాస్తాడు, నువ్వే కొట్టు అంటాడు. కానీ వాయిద్యం సంతోషం ఇస్తుంది, కొట్టేవాడికి అయితే వినేవాడికి అయితే. అందుకే ఏదో అంటారు మ్యూజిక్ థెరపీ అంటారు. మ్యూజిక్ థెరపీ కొంచెం స్వస్థత కూడా జరిగిద్ది. కొన్ని రోగులకి కొన్ని వాయిద్యం అంటే పిచ్చిన వాళ్ళ రోగుల దగ్గర ఆ వాయిద్యం వాళ్ళకి ఇష్టమైన వాయిద్యం వినిపిస్తే సగం రోగం పోతాడు, అది తెలియకుండా లెగుతాడు. అట్లా జరిగినవి కూడా ఉంటాయి. కొన్ని సంవత్సరాల కిందకు వెళ్ళినప్పుడు మ్యూజిక్ థెరపీ అని వాడేవాళ్ళు. ఇప్పటికి కొన్ని పాశ్చాత్య దేశాలు అక్కడక్కడ ఉంది. కాబట్టి అంటే సంతోషం ఇస్తుంది. టోటల్గా సంతోషం ఏం చేస్తుందంటే క్యూర్ చేస్తుంది. కాబట్టి అందుకే ఈ వాయిద్యాలు ఏమి నేర్పిస్తుందంటే సంతోషంతో కొడుతుంది. అందుకే బైబిల్లో చాలా సందర్భం వాళ్ళు బిగ్గరగా చేయడంలో ఆనందం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ లోకాసువార్త 17వ అధ్యాయం చూడండి, 10 మంది కుష్ఠరోగులు శుద్ధైన కాడ ఒకడు తిరిగి వస్తాడు. తిరిగి వస్తూ అంటే బిగ్గరగా ఆరాధిస్తూ ఉంటాడు. లోకాసువార్త 17:15 17వ అధ్యాయం 15 వచ్చింది చదవండి. అది చూసారా ఎలా చెల్లిస్తున్నాడు కృతజ్ఞతాస్తుతులు. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుచుచూ తిరిగి వచ్చి ఎంత ఆనందం నిండి ఉంటుంది. కాబట్టి అందుకే సంతోషంతో చేసేది ఆరాధన, పాటలతో చేసేది, బిగ్గరగా చేసేది, నీవే వాయిద్యంగా మారి నీవే వ్యక్తిగతంగా స్తుతించేది. ఈ సత్యాలు చివరిగా ఈ చిన్న కీర్తన ఇంకో సత్యం కూడా నేర్పుతుంది. ఇక్కడ అంటే దేన్ని బట్టి స్తుతించాలి అది కూడా చెప్తుంది. చూడండి, దేన్ని బట్టి స్తుతించాలి. 150 కీర్తన 2వ వచనం, ఆయన పరాక్రమ కార్యములను బట్టి, తర్వాత ఆయన మహాప్రభావమును బట్టి, తర్వాత ఆ పైలైనైతే ఆయన బలమును ప్రసిద్ధి. ఆయన బలము, ఆయన పరాక్రమ కార్యం, ఆయన మహాప్రభావం. ఏంటివి? ఆయన బలం ఏంటి, ఆయన పరాక్రమ కార్యం ఏంటి, ఆయన మహాప్రభావం ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే ఆయన బలము అనేక సందర్భాల్లో వినియోగించాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి విడిపించడంలో ఆయన మహాపరాక్రమశాలి, తన దక్షిణస్థ బలముతో విమోచించాడు. కాబట్టి వాళ్ళని అంత ఇశ్రాయేలుని ఐగుప్తు సార్లు సామాన్యంగా దేవుడు పూనుకుంటే తప్ప, దేవుడు తప్ప ఇంకెవరు వెళ్ళినా, మోసే ఓనుగా వెళ్ళినా కూడా అయ్యేది పని కాదు. ఫరో దగ్గర నుండి మోసే వెళ్ళినది ఆలేడు సొంతగా, అది దేవుడు కాబట్టి చేశాడు. ఎందుకంటే సుమారు 430 సంవత్సరాలు పాతుకుపోయి ఉంటే వాళ్ళ బయటకు వస్తారు. అందులో ఒకళ్ళ ఇద్దరు ఏదో 10-20 మందిని నడిపించడం పెద్ద కష్టంగా ఉంది. ఒకటి చెప్తే ఒకటి వద్దంటాడు, ప్రామాణ్యం పెడదామంటే మెల్లి వద్దని ఒకటి జరుగుతుంటాడు, వద్దులే అంటే ఒకటి పెడదాం అంటాడు. ఒక్కోసారి అప్పుడప్పుడు అనిపిద్ది ఆయన అందరు మోసానికి జ్ఞాపకం చేసుకుంటారు, ఎక్కువ సేవకులు ఇసుకుంటుంటారు. ఆయన నడిపించాడు అంటాడు. కాలు బలమే 6 లక్షలు అంట. ఒక ఆయన చెప్తున్నాడు తేలిగ్గా 30 లక్షలు ఉంటారు అంటాడు. ఇంకొక ఆయన 70 లక్షలు ఖచ్చితంగా ఉంటారంట. కొంత అంచనాలు అవుతారు. ఏదో వాళ్ళు నడిచినప్పుడు నేల తీరును బట్టి కూడా కొందరు క్యాల్కులేట్ చేశారంట. సుమారు 70 లక్షల మంది ఉంటారు. వాళ్ళు ఎట్ట విన్నారు. అందుకే చాలాసార్లు వాళ్ళు రాళ్లతో కొట్టకపోయారు, సాగిలిపడేవాళ్ళు. కాబట్టి ఆయన బలము ఒక మానవుని ఐగుప్తులోంచి విడిపించాడు.
అయితే ఇంకా వీటన్నిటికంటే మించి సిలువలో అంటే ఆయన పరాక్రమ కార్యం మానవుని కొరకు క్రయధనం చెల్లించడానికి ఆయన సిలువలు అర్పించుకోవడం సామాన్యమైన క్రియ కాదు, ఎవరు చేయలేరు. అందుకే ఆయన చూడండి, ఆయన కూడా గెస్తమైన తోటలో కలవరపడి తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా ఎద్దు నుండి తొలగించు అన్నీ కూడా మళ్ళీ వెంటనే ఏమన్నాడు, అయినా నా ఇష్టం వద్దు, నా ఇష్టం వద్దు, నా ఇష్టం కొట్టేస్తాను, నీ ఇష్టమే. మానవుడి కొరకు క్రయధనం చెల్లించడానికి సిలువ అనే ఒక పరాక్రమ కార్యం నీ కొరకు నా కొరకు ప్రభు జరిగించాడు. అది లేకపోతే ఈరోజు మానవుడికి విమోచనే లేదు. ఎవరు విడిపిస్తారు? అసలు ఎక్కడ చూడండి, ఒక చిన్న మందు దాగే వ్యక్తిని మందు నుండి ఎవరు విడిపిస్తారండి? నేను స్టంట్ వేసుకున్నప్పుడు ఎన్ఆర్ఐలు నా పక్క బెడ్ ఆయన చూడు, ఆయన విపరీతం తాగుపోతుంట, దానివల్ల వచ్చిందంట. ఆయన భార్య చెప్తుంది, మాట్లాడుతుంది, ఏదో మందు కూడా ఇప్పించారంటే అక్కడ తాకుండా అయినా తాగుతున్నాడు. ఆమె ఏడుతూ చెప్తుంది, ఏం చేయాలంటే వాళ్ళు చెప్పారు అది దాగి చచ్చిపోతాడని, అయినా తాగుతున్నాడు, మారడం ఇప్పుడు ఎడదా తెచ్చాడు మమ్మల్ని అని ఏడుతూ అంటే ఏదో మందు ఇస్తారంట తాకుండా, అయినా తాగుతున్నాడు, అది వేసుకుంటాడు. ఇట్లా ఉంటుంది. అంటే అప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, అయినా మాంతాడా ఆయన ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలి వేయాలని రెడీగా ఉండట్లేదు అంటే ఇట్లా ఉంటుంది అనమాట. వాస్తవమే, ఎంతమంది లేరు స్టంట్లు పడ్డా, స్టంట్లు కాదు కదా, ఉంటాడా పోకపోయి అంటాడు. నాకు తెలిసి పరిశుద్ధతలో దేవుని కోసం ఉంటుంది, మనకు ఆ సమర్పణ వాళ్ళకి పాపంలో ఉంటుంది. వాళ్ళు చెప్తే రేపు ఉండండి, జీవితం విలువ తెలియదు. శత్రువు అట్ట కళ్ళు మూస్తుంది, జీవితం విలువ గుర్తు ఏదో బతున పాని రోజు గడితే చాలు అనుకుంటుంది. కాబట్టి ఈ వ్యక్తిని ఇట్లా పాపం నుండి ఎవరు విడిపించాలి? ఇక్కడే ఎవరు చేయలేకపోతున్నారు. ఉంటుంది, కొంతమంది ఆడాడికి వెళ్తారు పాపం, 40 రోజులు బలంతాన్ని బతి చేస్తారు, ఏమైనా విడిపించిపోతారు అటు నుండి. ఎంతోమంది నా కళ్ళతో నేను చూశాను. వేయటానికే బట్టలు నల్ల బట్టలే కానీ భార్యను పెడితే తినకూడదు, ఆల్రెడీ ఇంకొక ఆమెతో వండించుకుంటే ఆల్రెడీ కాపురం చేసుకోవాలని కూడా చూశాను. అంటే విడిపించబడరు, పాపం విడిపించబడలేడు, అది యేసు ప్రభువు మాత్రమే చేస్తాడు. ఆయన పరాక్రమ కార్యం మానవుని పాప విమోచన కోసం సిలువలో క్రయధనం చెల్లించడం, ఆయన బలము మానవుని పాపం నుండి విడిపించడం. చూడండి, నిజంగా నాకు అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది, యేసు ప్రభు పాపం విడిపించాడు కానీ ఇలా ఉండగా, లేకపోతే నేను అసలే పుట్టమే నిండా అమాసలు పుట్టా అంటాడు, పెద్ద దొంగ అవుతా అన్నాడు. ఏ దొంగ ఏమన్నా తాగిపోతాడో రౌడీ ఏమన్నా ఈ పాటికి ఎక్కడ చంపేసేవాడు, నాకు అదే అనిపిస్తుంది, ఇప్పుడు దాకా ఉండేవాడిని కాదు అనిపిస్తుంది. చూసాను. అయితే మరి అటు నుంచి ఎవరు విడిపించారంటే, ఎందుకంటే మా మేనమామని బట్టి కూడా కొద్దిగా ఆలోచిస్తే పెద్ద ఆరుతేరునుండే ఏమండి ఇట్లాంటి లోక సంబంధం. కానీ యేసు ప్రభు ఏం చేశాడు, ఆయన బలం మానవుని పాపం నుండి విడిపించింది. కనుక ఈరోజు ఏదైనా పరిశుద్ధత లేకపోతే నీతి ఏదైనా కనబడిందంటే ఆయనే కారణం. అందులో మానవుడు ఆయన ఐగుప్తుల నుండి ఇశ్రాయేలీల్ని లేదా ఆయా సందర్భాలు వీటన్నిటికంటే మించి మానవుడిని పాపం నుండి విడిపించడం, ఈ విమోచన కోసం సిలువలో మహాపరాక్రమ కార్యం జరిగించడం. తర్వాత అక్కడ ఏమన్నాడు, ఆయన మహాప్రభావమును బట్టి. ప్రభావం అంటే అనేక కోణాలు చెప్పచ్చు. ఒకటి, ఆయన సమీపింపురాని తేజస్సు, ఆయన మహిమ కూడా మహాప్రభావంతమైన, దానికి వారసులుగా ప్రభు మనల్ని చేశాడు కదా. రేపు మహిమలోకి మహిమా ప్రవేశం, సమీపించరాని తేజస్సు, మహాప్రభావంలో ఉండే ప్రభు సమస్తం విడిచి మన కొరకు వచ్చి నిన్న మహాప్రభావంలో తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. నిజంగా దీన్ని బట్టి మరి మన ప్రభుని ఆరాధించొద్దా? ఒక విధంగా చెప్పాలంటే లోకంలో ఎక్కడ ఎవ్వరు చేయలేనిది నీ పాప విమోచన కోసం యేసు ప్రభు తప్ప దిక్కే లేదు భూమి మీద, ఎవరు చేయలేదు. ఎవరైనా ఏమైనా చేయగలరా కానీ నీకోసం, నీ పాప విమోచన కోసం ఎవరు ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళే పాపంలో పడున్నారు. ఎవరేం చేస్తారు? తెలియక ఏదో ఊరికే ఏమైనా పొగడానికి 100 మాటల్లో కొన్ని అబద్ధాలు చెప్తున్నాడు. దేవుళ్ళు అంటే నాకు ఈయన దేవుడు ఇది చెప్తారు, వాళ్ళ దగ్గర ఏదో కాజేయడం అంత తప్పేం లేదు. మానవుడు పాప విమోచన కోసం యేసు ప్రభు తప్ప మరో దిక్కు లేదు. ఆయన మాత్రమే సిలువలో మన క్రయధనం కోసం మహాపరాక్రమ కార్యం జరిగించాడు, ప్రాణం పెట్టాడు. నేను పాపం నుంచి విడిపించి బలం గలవాడు, ఆ మహాప్రభావంలోకి మహిమలోకి తీసుకెళ్ళగలిగిన వాడు. దీన్ని బట్టి దానికి మనల్ని వారసులకు చేశాడు. దాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించ బద్దులమై ఉన్నాం. ఈ వాక్య వెలుగులో కొంతసేపు మనం ప్రభువుని